హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో కాంటెంపరీ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ మనకు ఉంటుంది కదా బీఎడ్లో. దానికి సంబంధించి ఫస్ట్ యూనిట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఆ ఫస్ట్ యూనిట్లో ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు వెస్టర్న్ థింకర్స్ గురించి చూద్దాం. ఆల్రెడీ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ఇండియన్ థింకర్స్ అనే వీడియో అయిపోయింది. అది చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. ఆ ప్లేలిస్ట్లో మీకు మొత్తం కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈ మొత్తం యూనిట్ అనేది ఫస్ట్ యూనిట్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా సిలబస్ కూడా డిస్కస్ చేసి ఉంటుంది. ఆ వీడియో కూడా అవైలబుల్ ఉంది. సో ఆ ప్లేలిస్ట్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఓకే, సో ఇవాళ వీడియోలో మనం ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు వెస్టర్న్ థింకర్స్ గురించి చూస్తున్నాం. సో ఇందులో భాగంగా మీ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే మోడర్న్ ప్రోగ్రెసివ్ అండ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఓవ్స్ మచ్ టు ద వెస్ట్. సో మనకి సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రస్తుతం ఉన్న మోడర్న్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కానివ్వండి వెస్ట్ సైడ్ నుంచే వచ్చింది. ఓకే, ద ఫస్ట్ గ్రేట్ పీరియడ్ ఆఫ్ గ్రీక్ ఫిలాసఫీ ఫాల్స్ ఇంటూ 3 parts. సో మనకి గ్రీక్ ఫిలాసఫీ గురించి మీరు వినే ఉంటారు. ఎక్కువగా గ్రీక్ పదాలు కానివ్వండి, గ్రీక్ ఫిలాసఫీ కానివ్వండి మీరు వింటూనే ఉంటారు ఎడ్యుకేషన్లో. సో అప్పుడున్న గ్రేట్ పీరియడ్లో గ్రీక్ ఫిలాసఫీ ఒక 3 parts లాగా డివైడ్ చేయబడింది. అవి ఏంటి అని అంటే ద ప్రీ సాక్రటిక్స్, అంటే సాక్రటీస్ కంటే ముందున్న పీరియడ్, తర్వాత ద వర్క్ ఆఫ్ సాక్రటీస్, ప్లాటో అండ్ అరిస్టాటిల్. ప్లేటో గారిది, అరిస్టాటిల్ గారిది, సాక్రటీస్ గారిది వర్క్ అయితే జరిగిన పీరియడ్ ఏది ఉందో అది. ఆ తర్వాత ద స్కూల్స్ దట్ ఫాలోడ్ దీస్ 3 గ్రేట్ ఫిలాసఫర్స్. సో ఏ స్కూల్స్ అయితే సాక్రటీస్ గారిని, ప్లేటో గారిని, అరిస్టాటిల్ గారిని ఫాలో అయ్యారో అది ఇంకొక పార్ట్ కిందకు వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 3 parts. అంటే సాక్రటిక్స్ కంటే ముందు సాక్రటీస్, ప్లేటో అండ్ అరిస్టాటిల్ గారిది, అండ్ తర్వాత వాళ్ళని ఫాలో అయిన స్కూల్స్. ఓకే, సో అది ఫస్ట్ గ్రేట్ పీరియడ్ ఆఫ్ గ్రీక్ ఫిలాసఫీ. ద సెకండ్ గ్రేట్ పీరియడ్ చూసుకున్నట్టయితే ఫ్రమ్ 11th to 14th century AD వాస్ డామినేటెడ్ బై ద క్యాథలిక్ చర్చ్. సెకండ్ గ్రేట్ పీరియడ్ 11th నుంచి 14th century ఆఫ్టర్ డెత్, అంటే 11th to 14th centuryలో మనకి సెకండ్ గ్రేట్ పీరియడ్ అనేది ఉంది. దేని ద్వారా డామినేట్ అయ్యబడి ఉంది? అది క్యాథలిక్ చర్చ్ ద్వారా. ఓకే, దిస్ పీరియడ్ ఎండెడ్ డ్యూ టు ద కన్ఫ్యూజన్స్ దట్ కల్మినేటెడ్ ఇన్ ద రీఫార్మేషన్. సో రీఫార్మేషన్ అప్పుడు కన్ఫ్యూజన్స్ అనేటివి వచ్చేసి ఈ పీరియడ్ అనేది, ఈ క్యాథలిక్ చర్చ్ డామినేటెడ్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోయింది. మెడివల్ ఫిలాసఫీ దో ఇట్ మేడ్ మచ్ యూజ్ ఆఫ్ ప్లేటో అండ్ అరిస్టాటిల్ వాస్ మోస్ట్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై క్రిస్టియానిటీ. సో మెడివల్ ఫిలాసఫీలో ఆల్దో మనకి ప్లేటో గారిది, అరిస్టాటిల్ గారిది అక్కడ ఉన్నా సరే దానికంటే ఎక్కువగా క్రిస్టియానిటీ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయి ఉందన్నమాట మెడివల్ ఫిలాసఫీలో ఎడ్యుకేషన్ పరంగా. ఇట్ బిగాన్ అబౌట్ ద 14th century విత్ సెంట్ అగస్టిన్ అండ్ ఎండెడ్ ఇన్ 15th century. సో 14th centuryలో సెంట్ అగస్టిన్ ద్వారా బిగిన్ అయ్యి 15th centuryలో ఎండ్ అయింది. తర్వాత ద థర్డ్ గ్రేట్ పీరియడ్ ఫ్రమ్ ద 17th century ఆన్వర్డ్స్ వాస్ డామినేటెడ్ బై సైన్స్. ఆల్ ద ట్రెడిషనల్ రిలీజియస్ బిలీఫ్స్ రిమైన్ ఇంపార్టెంట్. తర్వాత మనకి థర్డ్ గ్రేట్ పీరియడ్లో ఏమైంది? 17th century నుంచి సైన్స్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది డామినేట్ చేయబడింది. ఓకే, సో ఇక్కడ ట్రెడిషనల్ రిలీజియస్ బిలీఫ్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ద గ్రేటెస్ట్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ బ్రాట్ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్. సో డిఫరెంట్ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, డిస్కవరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో చేంజెస్ అనేటివి తీసుకొచ్చాయి. As a society gradually attaches more and more importance to education, it also tries to formulate the overall objectives, content, organization and strategies of education. సో మెల్లమెల్లగా ఈ చేంజెస్ అనేటివి వచ్చినప్పటికీ ఆబ్జెక్టివ్స్ అనేటివి చేంజ్ అయ్యాయి, కంటెంట్ చేంజ్ అయింది, ఆర్గనైజేషన్, స్ట్రాటజీస్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ కూడా చేంజ్ అయ్యాయి. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ద సెకండ్ హాఫ్ ఆఫ్ 18th century వాజ్ అన్ ఏజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. 18th century సెకండ్ హాఫ్ చూసుకున్నట్టయితే దాన్ని ఏజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. ఓకే, మెడివల్ ట్రెడిషన్స్ గేవ్ వే టు న్యూ ఐడియాస్ అండ్ ప్రాక్టీసెస్. మెడివల్ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొత్త కొత్త ఐడియాస్కి, ప్రాక్టీసెస్కి ఒక పాత్ లాగా అయిపోయింది. మెనీ థింకర్స్ బిగాన్ టు క్వశ్చన్ ద కాంటెంపరీ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ అండ్ ఇర్రేషనల్ ప్రాక్టీసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్. సో మనకి థర్డ్ గ్రేట్ పీరియడ్లో సైన్స్ డామినేట్ చేసినా సరే రిలీజియన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ మెడివల్ ట్రెడిషన్స్ అన్నిటి ఒక న్యూ పాత్కి, న్యూ ప్రాక్టీసెస్కి వే ఎట్లయితే ఇచ్చారో అప్పుడు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు థింకర్స్. అసలు రిలీజియన్ పేరిట లేకపోతే వేరే ఎడ్యుకేషనల్ కాంటెంపరీ ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్ పేరిట ఈ ఎడ్యుకేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు అనేసి. ఓకే, దే దేర్ బై మేడ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ అండ్ ఫేవరబుల్ కాంట్రిబ్యూషన్స్ టు చేంజ్ ద ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో చేంజెస్ని తీసుకురావడానికి సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి అప్పుడు చేయడం జరిగింది. ఓకే, సచ్ చేంజెస్ కంటిన్యూ టు బి రెలివెంట్ ఈవెన్ టుడే. సో ఇప్పటికి కూడా ఆ చేంజెస్ అనేటివి
కొనసాగుతున్నాయి. అందులో సమ్ ఆఫ్ దేర్ వ్యూస్ ఆర్ డిస్కస్డ్ బిలో. సో ఈ వెస్టర్న్ థింకర్స్ యొక్క కొంతమంది వ్యూస్ అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ గ్రేడ్ పీరియడ్లో మనకి ఎవరెవరు ఉన్నారు? సాక్రటీస్ ఉన్నారు, ప్లేటో ఉన్నారు, అరిస్టాటిల్ ఉన్నారు. సో ఏన్షియంట్ పీరియడ్లో వాళ్ళకి సంబంధించిన వ్యూస్ అనేటివి చూద్దాము. Socrates, the father of philosophy, views education means bringing out ideas of universal validity which are latent in the minds of every man. సో ప్రతి ఒక్క మనిషిలో వాళ్ళలో ఉన్న ఐడియాస్ అనేటివి తీసుకురావడం, అది కూడా అందరికి ఉపయోగపడేటి ఐడియాస్ తీసుకురావడమే ఎడ్యుకేషన్ అనేది సాక్రటీస్ అంటున్నారు. సో ఈయననే ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ ప్లేటో గారు చూసుకున్నట్టయితే, ప్లేటో ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ నాలెడ్జ్ సేస్ ఎడ్యుకేషన్ ఈజ్ ద కెపాసిటీ టు ఫీల్ ప్లెజర్ అండ్ పెయిన్ ఎట్ రైట్ మూమెంట్. ఇట్ డెవలప్స్ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ద సోల్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ద బ్యూటీ అండ్ ఆల్ పర్ఫెక్షన్ విచ్ హీ ఈస్ కేపబుల్ ఆఫ్. సో ప్లేటో గారు ఈయననే ఫాదర్ ఆఫ్ మోడర్న్ నాలెడ్జ్ అని అంటారు. ఏమంటున్నారు అని అంటే, ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ నువ్వు రైట్, ఎక్కడ నీది రైట్ కాదు, ఎక్కడ పెయిన్ ఉంది, ఎక్కడ ప్లెజర్ ఉంది అనేది ఫీల్ అయ్యేదే ఎడ్యుకేషన్ అని అంటున్నారు. సో దీని ద్వారా ఎడ్యుకేషన్ అనేది బాడీలో అండ్ సోల్లో డెవలప్ అవుతుంది పిల్లలకి. దాని యొక్క బ్యూటీ కానీ పర్ఫెక్షన్ కానీ చూడగలిగేలా ఉంటారు అనేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అరిస్టాటిల్ గారి గురించి చూసుకున్నట్టయితే, ఎడ్యుకేషన్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. సో సౌండ్ బాడీలో సౌండ్ మైండ్ ఉండడమే, అంటే మంచి బాడీలో, అంటే హెల్దీ బాడీలో హెల్దీ మైండ్ ఉండడమే ఎడ్యుకేషన్ అనేసి అరిస్టాటిల్ గారు అంటున్నారు. హీ రిగార్డెడ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ బై మెన్షనింగ్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్. ఈయనకి ఏంటంటే హెల్దీ బాడీ అండ్ హెల్దీ మైండ్ కాబట్టి ఫిజికల్ మరియు స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది కంప్లీట్గా అనేది ఎడ్యుకేషన్ అనేది అరిస్టాటిల్ గారు అంటున్నారు. నెక్స్ట్ మిడివల్ పీరియడ్ చూసుకున్నట్టయితే, పెస్టలోజీ. ఎడ్యుకేషన్ ఈజ్ ద న్యాచురల్ హార్మోనియస్ అండ్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్స్ ఇన్నర్ పవర్. మనలో ఉన్న ఇన్నర్ పవర్ ఏదైతే ఉందో అది న్యాచురల్గా హార్మోనియస్గా ప్రోగ్రెసివ్గా డెవలప్ అయ్యేది ఎడ్యుకేషన్ అనేసి పెస్టలోజీ గారు అంటున్నారు. తర్వాత యాడమ్స్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కాన్షియస్ అండ్ డెలిబరేట్ ప్రాసెస్ ఇన్ విచ్ వన్ పర్సనాలిటీ acts upon another in order to modify the development of the other by the communication and manipulation of knowledge. సో యాడమ్స్ ప్రకారంగా ఎడ్యుకేషన్ అనేది ఒక కాన్షియస్ ప్రాసెస్ అని అంటున్నారు. దాంట్లో మన పర్సనాలిటీ, ఒక పర్సనాలిటీ ఇంకో పర్సనాలిటీని చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కమ్యూనికేట్ చేసి మ్యానిపులేట్ చేసి చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేసి ఇక్కడ యాడమ్స్ అంటున్నారు. ఓకే, సో తద్వారా డెవలప్మెంట్ అవుతుంది పిల్లల్లో అనేసి. నెక్స్ట్ స్పెన్సర్ చూసుకున్నట్టయితే, స్పెన్సర్ గారు ఒక సింపుల్ డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కంప్లీట్ లివింగ్. ఎలా జీవిస్తున్నారు అనేది కంప్లీట్ లివింగ్ని ఎడ్యుకేషన్ అనేసారు. తర్వాత రూసో గారు చూసుకున్నట్టయితే, ఎడ్యుకేషన్ ఈజ్ చైల్డ్స్ డెవలప్మెంట్ ఫ్రమ్ విత్ ఇన్. లోపల నుంచి డెవలప్ అవ్వడమే ఎడ్యుకేషన్ అనేది రూసో గారి వ్యూ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మోడర్న్ పీరియడ్లో చూసుకున్నట్టయితే, జాన్ డ్యూయి. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కంటిన్యూయస్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనం ఏ ఎక్స్పీరియన్స్ అయితే అవుతున్నామో దాన్ని కంటిన్యూగా రీకన్స్ట్రక్ట్ చేయడమే ఎడ్యుకేషన్ అనేది జాన్ డ్యూయి గారి అభిప్రాయం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రీడెన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద డెలిబరేట్ అండ్ సిస్టమేటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సర్టెడ్ బై ద మెచ్యూర్ పర్సన్ అపాన్ ద ఇమ్మెచ్యూర్ త్రూ ఇన్స్ట్రక్షన్, డిసిప్లిన్ అండ్ హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్, ఇంటెలెక్చువల్, aesthetic, social and spiritual powers of human being according to individual and social needs and directed towards the union of the education with the creator at the end. సో తెలిసిన పర్సన్ నుంచి, మెచ్యూర్ పర్సన్ నుంచి తెలియని పర్సన్, ఇమ్మెచ్యూర్ పర్సన్కి ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, డిసిప్లిన్ కానివ్వండి ఇవ్వడము ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ మరియు ఇంటెలెక్చువల్ మరియు aesthetic, సోషల్, స్పిరిచువల్ పవర్స్. మనలో ఉన్న స్పిరిచువల్ పవర్స్ని ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి మెచ్యూర్ పర్సన్ నుంచి ఇమ్మెచ్యూర్ పర్సన్కి వచ్చే ఈ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది ఎడ్యుకేషన్ అనేసి అంటున్నారు. ఓకే, ఎవరు? రిడెన్ గారు. నెక్స్ట్ బట్లర్. ఎడ్యుకేషన్ ఈజ్ గ్రాడ్యువల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ టు స్పిరిచువల్ ప్యాషన్ ఆఫ్ ద రేస్. సో ఒక్కొక్కరు వాళ్ళ స్పిరిచువల్ ప్యాషన్కి వెళ్ళడంలో ఆ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఎడ్యుకేషన్ అంటున్నారు. ఎవరు? బట్లర్ గారు. తర్వాత రాస్ గారు చూసుకున్నట్టయితే, ఎడ్యుకేషన్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ వాల్యుబుల్ పర్సనాలిటీ అండ్ స్పిరిచువల్ ఇండివిజువాలిటీ. మన యొక్క పర్సనాలిటీ మరియు స్పిరిచువల్ ఇవన్నీ డెవలప్ అవ్వడం ఎడ్యుకేషన్ అనేది ఎవరన్నారు? రాస్ గారు. నెక్స్ట్ థామ్సన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆన్ ద ఇండివిజువల్ విత్ ఎ వ్యూ టు ప్రొడ్యూసింగ్ ఎ పర్మనెంట్ చేంజ్ ఇన్ హిస్ హ్యాబిట్స్, బిహేవియర్, ఆఫ్ థాట్ అండ్ ఆఫ్ యాటిట్యూడ్. సో ఇక్కడ మనకి థామ్సన్ గారు ఏమంటున్నారు అని అంటే, ఎడ్యుకేషన్ అనేది ఇండివిజువల్ యొక్క ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేసేది, పర్మనెంట్ చేంజెస్ అనేటివి తీసుకొచ్చేది, వాళ్ళ థాట్ ప్రాసెస్లో కానివ్వండి, యాటిట్యూడ్స్లో కానివ్వండి. ఓకే, హ్యాబిట్ అండ్ బిహేవియర్ పరంగా. సో దీస్ ఆర్ ద
పాయింట్ ఆఫ్ వ్యూస్ ఆఫ్ వెస్టర్న్ థింకర్స్. ఇంకా చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఆర్ ప్రొవైడెడ్ టు మ్యాన్ త్రూ ఎడ్యుకేషన్. సో ఇన్ఫర్మేషన్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ద్వారానే మనకి ప్రొవైడ్ అవుతున్నాయి. ఇట్ మస్ట్ బి గేర్డ్ టువర్డ్స్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఇండివిజువల్, డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ, నేషన్ అండ్ హ్యూమన్ రేస్ ఎట్ లార్జ్. సో అందుకే ఎడ్యుకేషన్ అనేది దేని సైడ్ ఉండాలి? మన యొక్క వెల్ బీయింగ్లో ఉండాలి, కమ్యూనిటీ డెవలప్మెంట్లో ఉండాలి, నేషన్ యొక్క డెవలప్మెంట్లో ఉండాలి, హ్యూమన్ రేస్ డెవలప్మెంట్లో ఉండాలి. ఓకే, ఎసెన్షియల్లీ ఎడ్యుకేషన్ రిఫర్స్ టు ద ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో మన యొక్క ప్రాపర్ డెవలప్మెంటే ఎడ్యుకేషన్ అనేసి మనం తీసుకోవచ్చు. The objective of education is to bring out a human being's special attitudes, mental and physical abilities through a designed course of activities and experiences. మన యొక్క ఎక్స్పీరియన్సెస్ ద్వారా, కొన్ని డిజైన్ కోర్స్ ఆఫ్ యాక్టివిటీస్ ద్వారా ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మనలో ఉన్న స్పెషల్ యాప్టిట్యూడ్స్ ఏంటి, మెంటల్ అండ్ ఫిజికల్ ఎబిలిటీస్ ఏంటి, వాటిని బయటకి తీసుకురావడం. ఓకే, all these western and eastern philosophers opinion on education broadly based on 3 functions of education. సో మీరు ఈస్టర్న్ సైడ్ తీసుకోండి, వెస్టర్న్ సైడ్ తీసుకోండి, ఈ ఎడ్యుకేషన్ మీద ఒపీనియన్ అనేది ఒక 3 ఫంక్షన్స్ మీద బేస్ అయి ఉంటుంది. అదేంటి అని అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ యాటిట్యూడ్స్. స్పిరిచువల్ పరంగా, ఫిజికల్ పరంగా, మెంటల్ పరంగా డెవలప్మెంట్ అయ్యేది ఎడ్యుకేషన్ అనేసి అంటున్నారు. ఎనేబ్లింగ్ ద ఇండివిజువల్ టు బికమ్ ఏ యూస్ఫుల్ మెంబర్ ఆఫ్ సొసైటీ. సొసైటీలో మనకంటూ ఒక యూస్ఫుల్ మెంబర్ లాగా మనం ఉండడానికి ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. అలాగే అసిస్టింగ్ ఇండివిజువల్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్, మనకి మనం రియలైజ్ అవ్వడానికి కూడా ఎడ్యుకేషన్ అనేది ఉపయోగపడుతుంది అనేది బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో ఈ 3 ఫంక్షన్స్ మీద ఎడ్యుకేషన్ ఉంటుందనేది వెస్టర్న్, ఈస్టర్న్ ఫిలాసఫర్స్ చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు వెస్టర్న్ థింకర్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ కల్చర్ అండ్ సివిలైజేషన్. మనకు ఆల్రెడీ తెలుసు ఎడ్యుకేషన్ అనేది కల్చర్ కానివ్వండి, సివిలైజేషన్కి ఒక బేస్ లాంటిది. ఇట్ ఈస్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ వాల్యూస్ అండ్ వర్చ్యూస్ ఇన్ లైఫ్. సో మన లైఫ్లో వర్చ్యూస్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, ఇవి డెవలప్ అవ్వడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం ఎడ్యుకేషన్ని ఉపయోగించుకుంటున్నాం. ఎడ్యుకేషన్ కల్టివేట్స్ టు బి మెచ్యూర్ ఇండివిజువల్ అండ్ కేపబుల్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ అండ్ టేకింగ్ ద రైట్ డెసిషన్స్. సో ఏది రైట్, ఓకే, ఫ్యూచర్లో మనం ఏం చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేయడానికి ఎడ్యుకేషన్ అనేది ఒక మెచ్యూర్ ఇండివిజువల్ని తయారు చేస్తుంది. ఎడ్యుకేషన్ ఆర్మ్స్ విత్ అన్ ఇన్సైట్ టు లుక్ ఎట్ లైఫ్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడం ఎలా అనేది మనకి ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ నేషన్. సో మన నేషన్ యొక్క ఎకనామిక్ గ్రోత్కి కూడా ఎడ్యుకేషన్ హెల్ప్ అవుతుంది. ఇట్ ఫాస్టర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ అండ్ సోషలిజం. సో ఫ్రాటర్నిటీ కానివ్వండి, ఫ్రీడమ్ కానివ్వండి, ఈక్వాలిటీ కానివ్వండి, సోషలిజం కానివ్వండి, ఈ అన్ని ప్రిన్సిపల్స్కి కూడా ఒక బేస్ లాగా మనం ఎడ్యుకేషన్ని చూడొచ్చు. ఇట్ ఫాస్టర్స్ అనమాట. ఎడ్యుకేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కంట్రీ. ఒక కంట్రీ ప్రోగ్రెస్ అవ్వడానికి కూడా ఎడ్యుకేషన్ అనేది హెల్ప్ అవుతుంది. పీపుల్ ఆర్ మేడ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ అండ్ అండర్స్టాండింగ్ దీస్ ఇష్యూస్ కెన్ టేక్ నెసెసరీ డెసిషన్స్. సో మన చుట్టూ ఏం జరుగుతుంది ప్రపంచంలో అనేది తెలుసుకోవడం కూడా ఎడ్యుకేషన్ ద్వారానే అవుతుంది. దాని ద్వారా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కూడా అవుతుంది. ఓకే, వితౌట్ ఎడ్యుకేషన్ మ్యాన్ ఈజ్ యాజ్ దో ఇన్ ఎ క్లోజ్డ్ రూమ్ అండ్ విత్ ఎడ్యుకేషన్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ రూమ్ విత్ ఆల్ ఇట్స్ విండోస్ ఓపెన్ టువర్డ్స్ అవుట్ సైడ్ వరల్డ్. సో చదువు లేనిది, ఎడ్యుకేషన్ లేనిది ఏమవుతుంది, ఒక బంద్ కమరాలో, ఒక క్లోజ్డ్ రూమ్లో ఉన్నట్టు అయిపోతుంది అనమాట. అంటే ఏం తెలియదు మనకి, బావిలో కప్ప లెక్క. ఓకే, అదే ఎడ్యుకేషన్ ఉందనుకోండి, అదే రూమ్కి కిటికీలన్నీ పెట్టచ్చు, అదే రూమ్లో ఉంటూ ప్రపంచాన్ని మొత్తం తెలుసుకోవచ్చు ఎడ్యుకేషన్ ద్వారా. ఓకే, సో ఇది ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్. ఈ ఎడ్యుకేషన్ అనేది మీరు స్కూళ్ళలోనే వెళ్ళి నేర్చుకోవాలి, లేకపోతే ఈ టీచర్స్ దగ్గర నుంచే నేర్చుకోవాలని కాదు. ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, చాలా ఉంటుంది. బతికే ఈ దారి ఏదైతే ఉంటుందో, జీవనం ఏదైతే ఉంటుందో, అది కూడా ఎడ్యుకేషన్ కిందకు వస్తుంది. ఎలా బతకాలి అని నేర్చుకోవడం కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్, కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఈ సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ యొక్క క్లాస్ ఇది. ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు వెస్టర్న్ థింకర్స్ గురించి చూసాము. ఈ మొత్తం నోట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ నచ్చినట్టయినా, హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో నచ్చినట్టయినా ఒక లైక్ చేసేయండి. లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ అనేది ఫ్రీయే కాబట్టి ఒక సబ్స్క్రిప్షన్ కూడా చేసేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మేము తీసుకొస్తూనే ఉంటాము. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.